విజయవాడలో రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. దర్యాప్తు అధికారిగా నియమితులైన దిశ ఏసీపీ దైవప్రసాద్ ఇతర పోలీసు అధికారులు సాయి కృష్ణ నివాసానికి చేరుకున్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దిశ ఏసీపీ దైవప్రసాద్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ అధికారికి ఇప్పటికే ఈ కేసులో దిశ ఏసీపీగా ఉన్నటువంటి దైవప్రసాద్ని సిపి నియమించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిఐ నాగరాజ్ మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి విజయలక్ష్మి ఎవరైతే సాయి కృష్ణ తల్లి ఉందో ఆమెతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ప్రస్తుతం ఆ కేసు కూడా నమోదు చేశారు. హత్యాయత్నం కేసు సిఐ నాగరాజ్ మీద నమోదు చేసిన నేపథ్యంలో విచారణ అధికారిగా నియమించినటువంటి దైవప్రసాద్ అదేవిధంగా ఇతర అధికారుల బృందం కృష్ణలంక కొత్త సీఏ గారు నియమించినటువంటి మురళీకృష్ణ ఇతర అధికారులు అయితే ప్రస్తుతం సాయి కృష్ణ నివాసానికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఎప్పుడు నుంచి సాయి కృష్ణ కనిపించకుండా పోయాడు, మార్కాపురం వెళ్లిన తర్వాత ఏం జరిగింది, అదేవిధంగా కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయనే అంశం మీద కూడా ప్రస్తుతం వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సాయి కృష్ణ తల్లి అందుబాటులో లేని నేపథ్యంలో ఆమె హాస్పిటల్కి కూడా వెళ్లారు. ఆమె వస్తుందని చెప్పి ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా సాయి కృష్ణ నివాసంలో విచారణ అయితే చేస్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మేనమామ నాగేశ్వరరావు ఎవరైతే ముళ్లపూడి నాగేశ్వరరావు నుంచి పోలీసులు వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. మేము పోలీసులకి ఈ వివరాలు ఎవరైతే కస్టడీకి తీసుకున్నారో దాని తర్వాత జరిగినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళ తల్లి సాయి కృష్ణ తల్లి కూడా వెళ్ళి పోలీసుల్ని తీవ్రంగా బతిమలాడింది. తన కుమారుని అప్పచెప్పాలి, కేసు ఏమన్నా నమోదైతే కనుక దాని మీద బెయిల్ పెట్టుకుంటాం ఇవన్నీ చెప్పినా కూడా ఎక్కడ కనికరించలేదు, టార్చర్ చేసి హత్య చేశారు. అందుకు కొంతమంది పోలీసు సిబ్బంది కూడా సహకరించారనేది ప్రధాన ఆరోపణగా వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలి అని చెప్పి అయితే శాఖపరమైన ఆధారాలు ఏదైతే ఉంటాయో అవన్నీ ఇవ్వాలని అయితే ప్రస్తుతం ఏసీపీ కూడా కోరుతున్నారు. వాళ్ళ నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అవన్నీ కూడా మనం విజువల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో విచారణ ఇవాళ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజ్ సీఏ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కదా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక కీలక పరిణామంగా ఈ కేసుకు సంబంధించి చూడొచ్చు. రాత్రి కేసు నమోదు చేయడం, ఉదయం దర్యాప్తు అధికారి ఇంటికి వచ్చి విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, విజయవాడ నుంచి.